హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావం ప్రభు యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుతాం. 15 to 17. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకుంది. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడని మీరు ఎరుగుదురు కదా. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే మరి జాగ్రత్తగా చూచుకోండి. హల్లెలూయా. మన అంశం ఏంటిది? జాగ్రత్తగా చూచుకోండి. హల్లెలూయా. మరి విశ్వాసి అనేవాడు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఎట్లా జీవించాలి? చాలా జాగ్రత్తగా జీవించాలి. దేవుడు ఫ్రీడమ్ ఇచ్చిండు. ఇరుకు మార్గము, విశాల మార్గం రెండింటిని మనం ముందర పెట్టండి. కానీ ఏ మార్గంలో ప్రవేశించమన్నాడు? ఇరుకు మార్గంలోనే ప్రవేశించమన్నాడు. హల్లెలూయా. అంటే మరి దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చిండు. ఫ్రీడమ్ ఇచ్చి ఏమంటాడు? దేవుడు జాగ్రత్తగా ఉండమంట. హల్లెలూయా. మరి ఈ లోకంలో విశ్వాసులమైన మనము ఏ విధంగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. మరి హెబ్రీ పత్రిక మరి ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు భక్తుడు రాశాడు. హల్లెలూయా. మరి హెబ్రీ పత్రిక అంతా కూడా మరి హెబ్రీ పత్రిక ఎవరికి రాశాడంటే మరి హెబ్రీ భాష మాట్లాడే మరి యూదులైన విశ్వాసులకు రాశాడు. హల్లెలూయా. వాళ్ళలో ఉన్న మరి సమస్యలను బట్టి మరి ఈ పత్రికను రాశాడు అన్నమాట. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ మరి 15వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడంటే ఒక 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ 3 విషయాలు ఏంటిదంటే మొదటిగానేమో దేవుని కృప పొందకుండా తప్పిపోనేమో అని చెప్పి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. రెండవది చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని మరి జాగ్రత్త పడమంటున్నాడు. అదే మూడవది మరి ఏశావు వంటి భ్రష్టుడైనా వ్యభిచారి అయినా ఉండునేమో అని చెప్పి మరి అది కూడా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ 3 విషయాలను ఏం చేయమంటున్నాడు పౌలు? మరి జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి 3 విషయాల్లో మొట్టమొదటిగా ఏంటిది? దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. హల్లెలూయా. మొట్టమొదటిగా మరి ఏది జాగ్రత్తగా చూసుకోవాలి? మనము దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. హల్లెలూయా. అంటే ఈ లోకంలో మనం ఏది సాధించాలన్నా ఏది పొందుకోవాలన్నా మనకేముండాలి? దేవుని కృప ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఏది సాధించాలన్నా ఏది పొందుకోవాలన్నా ఈ లోకంలో మొదటిగా మనకేముండాలంట? హల్లెలూయా. దేవుని కృప ఉండాలి మనం. హల్లెలూయా. దేవుని కృప లేకపోతే మనం ఏది కూడా చేయలేము. అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు మనం రక్షింపబడ్డాము, ఇప్పుడు దేవుని తెలుసుకున్నాము అంటే దానికి కారణం ఏంటిది? దేవుని కృపని. అవునా? హల్లెలూయా. యేసుప్రభువు అంటాడు, తండ్రి వాని యందు కృప చూపించకపోతే ఎవడు నా యొద్దకు రాలేడు అంటాడు. హల్లెలూయా. అంటే మరి దేవుని కృప లేనిది మనం ఏమి చేయలేము, ఏది కూడా సాధించాము. హల్లెలూయా. కాబట్టి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటిది? దేవుని కృప. హల్లెలూయా. ఇప్పుడు మనం రక్షింపబడ్డాము. మరి ఎట్లా రక్షింపబడ్డాము? దేవుని కృప ద్వారా. అయితే ఇది ఉచితమైన కృప. అందరి ఎడల మరి మనం అందరం మరి మనకున్న వీక్నెస్ దేవునికి తెలుసు.
మనుషులకున్న వీక్నెస్ ఏంటిది? మనుషుని హృదయం ఎలాంటి హృదయము? వ్యాధి కలిగింది, మోసకరమైంది, బాల్యం నుండే చెడ్డది. హల్లెలూయా. కాబట్టి మరి మనుషుడు ఎప్పుడు కూడా మరి ఎంత నీతిగా ఉండాలనుకున్నా ఉండలేక పాపం చేస్తున్నాడు. కాబట్టి మరి దేవుడు కనికరపడి కనికరపడి మన ఎడల కృప చూపించాడు మనల్ని రక్షించడం కోసం. అయితే అది అన్ని విషయాల్లో కాదు. హల్లెలూయా. ఖాళీ రక్షణ విషయంలో మాత్రమే కాకుండా మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు మన ఎడల కృప చూపించాలి. హల్లెలూయా. అంటే మరి దేవుడు మన ఎడల కృప చూపించాలంటే మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు మన ఎడల కృప చూపించాలంటే మరి మనలో దేవుడికి ఏం కనబడాలి? కొన్ని మంచి క్రియలు కనబడాలి. హల్లెలూయా. ఇప్పుడు నోవాహు ఉన్నాడు. మరి నోవాహు టైంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి దేవునికి విరోధమైన క్రియలు చేస్తున్నారు. హల్లెలూయా. మరి నోవాహు కాలంలో ఉన్న ప్రజలందరి విషయంలో మరి దేవునికి ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. అరే, ఎందుకు నేను మరి ఈ మనుషులు నేను ఎందుకు తయారు చేసిన? హల్లెలూయా. నేను ఎందుకు మరి మనుషులను సృష్టించిన అని చెప్పి దేవుడు బాధపడ్డాడు. అవునా కదా? హల్లెలూయా. దేవుడు పశ్చాత్తాపడి దేవుడు ఏమనుకున్నాడు? ఇక ఈ భూమిని నేను మొత్తం తుడిచివేస్తా అనుకున్నాడు. హల్లెలూయా. అయితే మరి అంతమంది ప్రజల్లో ఒక్క వ్యక్తి మాత్రం దేవుని కృపను పొందుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరు? నోవాహు. హల్లెలూయా. నోవాహు ఎందుకు దేవుని కృపను పొందుకున్నాడు? నోవాహు ఎందుకు దేవుని కృపను నోవాహు ఎందుకు పొందుకున్నాడు అంటారు? హల్లెలూయా. చెప్పాలి. నోవాహు ఎందుకు దేవుని కృపను పొందుకున్నాడు? మరి నోవాహు తన తరంలో ఏంటంట? నిందారహితుడు అంట, దేవునితో నడిచిన వాడంట. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము ఆదికాండంలో 6వ అధ్యాయంలో 9వ వచనం. లేకపోతే 8 వచ్చింది. 8, 9 2 వచనాలు. 8, 9. అంటే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశవాళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరంలో నిందారహితుడై ఉండును. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలు. హల్లెలూయా. మరి నోవాహు గురించి మరి ఇక్కడ రాయబడిన సాక్ష్యం ఏంటి? నోవాహు ఏందట? యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. మరి నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు. ఇంకా మరి నోవాహు వంశావళి ఏంటంట? నోవాహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడని అయినాడు. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. హల్లెలూయా. మరి దేవుని దృష్టిలో నోవాహు ఎందుకు కృప పొందిన వాడుగా ఉన్నాడు అంటే కనుక మరి నోవాహు ఏంటంట? నీతిపరుడు, తన తరంలో నోవాహు ఏంటంటే నిందారహితుడు, దేవునితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి హల్లెలూయా. మరి దేవుని దృష్టికి నోవాహు ఏ విధంగా ఉన్నాడు? కృప పొందిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే మరి అన్ని విషయాల్లో కూడా మరి దేవుని కృపను పొందుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మనం రక్షింపబడ్డామంటే మరి అది దేవుని ఉచితమైన కృపనే. అయితే అన్ని విషయాల్లో మరి ఈ లోకంలో మనం ఆశీర్వదింపబడాలి, పరలోకంలో కూడా ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. మరి పరలోకంలో కూడా మరి దేవుడు మనకు దాచి ఉంచిన బహుమానాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాలి. ఈ లోకంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే హల్లెలూయా మనం ఏం పొందుకోవాలి? దేవుని కృపను పొందుకోవాలి మనం. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. అంటే మరి అన్ని విషయాల్లో కూడా దేవుని కృపను మనం ఎప్పుడు పొందుకుంటాము? నిందారహితులంగా ఉన్నప్పుడు, నీతిమంతులంగా ఉన్నప్పుడు, దేవునితో నడిచే వారంగా ఉన్నప్పుడే మరి అన్ని విషయాల్లో కూడా దేవుని కృపను మనం పొందుకుంటాం. హల్లెలూయా. మరి ఈ దేవుని కృపను మరి పొందకుండా ఎవరైనా తప్పిపోతారేమో అని చెప్పి మనం ఏం చేయాలంట? ఎక్కడైనా తప్పిపోతామేమో అని చెప్పి ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంట. హల్లెలూయా. మొట్టమొదటిగా మనకు అందరికీ కావాల్సింది ఏంటిదంటే దేవుని కృప కావాలి. మొదటిగా
హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఆ దేవుని కృప లేకపోతే కనుక మనం ఏది సాధించలేము, ఏది పొందుకోలేము. హల్లెలూయా. మనం ఏది చేయలేము కూడా. హల్లెలూయా. ప్రైజ్. మరి ఏదైనా సాధించాలన్నా ఏదైనా పొందుకోవాలన్నా మనకేముండాలి? దేవుని కృప అనేది ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఎవరి కృప ఉన్నా లేకపోయినా ఎవరి కృప ఉండాలి? దేవుని కృప ఉండాలి ఖచ్చితంగా మనకు. హల్లెలూయా. మరి ఆ దేవుని కృప, మరి కృప నుండి మరి కృప పొందుకోకుండా మరి తప్పిపోతామేమో అని చెప్పి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలండి. హల్లెలూయా. అంటే మరి నీతిమంతులుగా దేవుని కృపను పొందుకొని ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? నీతిమంతులంగా జీవించాలి, మనం నిందారహితులంగా జీవించాలి, దేవునితో నడవాలి. హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు ఎల్లప్పుడూ మరి దేవుని మరి కృపను మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. మరి తర్వాత రెండవది మరి ఏ విషయంలో జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు పౌలు భక్తుడు. మరి ఇక్కడ హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 15వ వచనంలో చూసుకుంటే మరి 2వ లైన్లో చూసుకుంటే, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. హల్లెలూయా. ఏంటంట? చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన. హల్లెలూయా. మరి చేదైన వేరు అంటే ఏంటిది? చెడు తలంపులు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళు చెడిపోవడమే కాకుండా ఇతరులను కూడా ఏం చేస్తారు? చెడగొడతా ఉంటారు, కలవర పెడతా ఉంటారు. హల్లెలూయా. విశ్వాసులకు కూడా మరి డౌట్స్ పుట్టిస్తూ ఉంటారు. అవునా? హల్లెలూయా. మరి ఆ చేదైన వేరు మరి ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని చెప్పి మరి జాగ్రత్తగా చూసుకోవాలండి. హల్లెలూయా. అంటే మన చేదైన మరి చెడు తలంపులు మరి మనకు రాకుండా మనం చూసుకోవాలి. హల్లెలూయా. మన చెడు తలంపులు వచ్చినాయంటే మనం చెడు చేసి మనం ఏం చేస్తాం? ఇతరులను కూడా మనం చెడగొడతాం. మరి మనల్ని బట్టి మరి మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఏమవుతారు? చెడిపోతారు మనల్ని చూసి. అవునా కదా? హల్లెలూయా. గొర్రెకున్న లక్షణము ఏంటిదంటే, ఒక గొర్రె ముందున్న గొర్రె ఎక్కడ పోతే వెనకలున్న గొర్రెలు కూడా ఏం చేస్తాయంట? అటే పోతాయంట. అవునా? హల్లెలూయా. అది మంచి స్థలమే, మంచిగా చెడే కానీ ఏదైనా కానీ ఒక్క గొర్రె ముందున్న ఒక గొర్రె ఎటు పోతే వెనకాలన్న గొర్రెలు అన్నీ కూడా అటే పోతాయి. అవును. హల్లెలూయా. మరి విశ్వాసులను మరి దేవుడు గొర్రెలతో పోల్చాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అంటే మరి మనం తప్పిపోతే మనల్ని చూసి ఇంకొకరు కూడా ఏమవుతారు? తప్పిపోతారు. హల్లెలూయా. మనలో చెడు తలంపు మలవడం ద్వారా, మనం చెడు చేయడం ద్వారా మరి మనల్ని బట్టి అనేకులు కూడా చెడిపోయే అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి మరి ఆ చెడు తలంపు మరి వచ్చి మరి అనేకులు అపవిత్రులు అయిపోతారేమో అని చెప్పి మరి కలవరము కలుగుతుందేమో అని చెప్పి ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంట. హల్లెలూయా. ఆ చెడు తలంపులు రాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. మరి ఇతరులను చెడగొట్టకుండా చూసుకోవాలి. మరి మనము మరి సరి చేసుకోవడానికే మనం చూడాలి. హల్లెలూయా. మరి ఆ తర్వాత మరి మూడవది ఏం చెప్తున్నాడు ఇక్కడ 16వ వచనంలో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. ఇంకేం చూసుకోమంటున్నాడు? ఒక పూట కూటి కొరకు. హల్లెలూయా. మరి ఏశావు మరి తన జ్యేష్ఠత్వపు హక్కును ఏశావు యాకోబుకు అమ్మేసుకున్నాడు. హల్లెలూయా. దేని గురించి అమ్మేసుకున్నాడు ఏశావు? ఒక పూట కూటి కొరకు. ఎర్రగా కనబడుతున్నటువంటి మరి ఎర్రగా కనబడుతున్నటువంటి మంచి కూర చూసి, హల్లెలూయా, ఆ కూర కొరకు ఏం చేశాడు? మరి జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మేసుకున్నాడు. హల్లెలూయా. ఒక్క పూట కూటి కొరకు.
హల్లెలూయా. మరి మనం తిన్న అన్నము మరి కనీసం ఒక్క పూట మనం తిన్నది మరి రోజన్న ఉంటుందా? ఉంటుందా ఒక రోజన్నా? ఉండదు. అవునా? హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఒక్క రోజు కూడా ఉండదు. అవునా? ఒక గంట సేపు మాత్రమే ఉంటుంది, అంతేనా? హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి అలాంటి కూటి కోసం ఏం చేశాడు ఏశావు? అలాంటి కూటి కోసం ఏశావు ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. హల్లెలూయా. తనకున్న ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు, తనకున్న అధికారాన్ని అమ్మేసుకున్నాడు. మరి అలాంటి ఏశావును ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ పౌలు భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడు? భ్రష్టుడు అంటున్నాడు. హల్లెలూయా. భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఒక పూట కూటి కోసము ఏదో ముందున్న మరి క్షణితమైన సంతోషం కోసం, హల్లెలూయా, కొంతమంది ఉంటారు క్షణితమైన సంతోషం కోసం శాశ్వతమైన దాన్ని కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఒక సామెత ఉంటుంది కదా, ముందుగా సుఖపడ్డాడు తర్వాత ఏమవుతాడంట? తర్వాత కష్టపడతాడంట. హల్లెలూయా. ముందు కష్టపడ్డాడు ఏమవుతాడంట? తర్వాత సుఖపడతాడంట. అవునా? హల్లెలూయా. నువ్వు కష్టపడాల్సిన టైంలో మరి నువ్వు ఎంజాయ్ చేస్తే, మరి నువ్వు ఆ టైం నువ్వు వృధా చేస్తే తర్వాత ఏమవుతుంది? బాధ కలుగుతుంది. అవునా? అంతేనా? హల్లెలూయా. కొంతమంది మరి అక్షణితమైన ఆనందంని చూసుకొని శాశ్వతమైన దాన్ని భవిష్యత్తు గురించి ఆలోచించరు. అవునా? హల్లెలూయా. మరి కొంతమంది పిల్లల్ని చూస్తే మరి వాళ్ళు చదువుకునే టైంలో మరి ఆటలు ఆడుకుంటూ కూర్చుంటారు. ఎగ్జామ్స్ వచ్చేసరికి ఏమైపోతుంది? ఫెయిల్ అయిపోతారు. అవునా? అప్పుడు ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. అవునా? అదే చదువుకునే టైంలో మంచిగా చదువుకుంటే కనుక ఏమవుతుంది? ఎగ్జామ్ పాస్ అవుతారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. అవునా? హల్లెలూయా. అయితే మరి చదువుకోకుండా మరి ఆటలు ఆడుకుంటూ ఉన్నారనుకో, విచ్చలవిడిగా ఉన్నారనుకో, ఏమైతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. అవునా? అంటే మరి ఆ పిల్లలు ఏం చూస్తున్నారు? క్షణితమైన ఆనందాన్ని చూస్తున్నారు. అవునా? హల్లెలూయా. క్షణితమైన ఆనందాన్ని, సరే ఆడుకుంటే బాగుంటుంది, ఆడుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ క్షణితమైన ఆడుకున్నంత సేపు ఉన్న ఆనందాన్ని చూసి ఏం చేస్తున్నారు? ఆడుకొని మరి చదువుకోకుండా మరి ఫెయిల్ అయిపోయి తర్వాత ఏడుస్తున్నారు. అవునా? హల్లెలూయా. అంటే మరి ఆ క్షణితమైన ఆనందాన్ని, క్షణితమైన సుఖాన్ని, మరి ఒక క్షణం మాత్రమే ఉండే సుఖాన్ని మనం చూసుకుంటే కనుక శాశ్వతమైన దాన్ని మనం పోగొట్టుకుంటాం. హల్లెలూయా. మనం ఎప్పుడే కానీ ఏం చూడాలి? శాశ్వతమైనది చూడాలి, మన ఫ్యూచర్ని చూడాలి. మనం ఇప్పుడు ఇక్కడ ఏశావు ఆయన ఫ్యూచర్ని చూసుకోలే. హల్లెలూయా. ఏం చూసుకున్నాడు? ఆ టైంకి ఆకలి అవుతుంది, కడుపు నిండాలంతే. అవునా? హల్లెలూయా. ఆ ఒక్క పూట కూటి కోసమే మరి ఆ ఒక్క పూట కూటి చూసి ఒక కడుపు నింపుకోవడానికి చూసి ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. హల్లెలూయా. ఒక్క పూట కూటి కోసం. హల్లెలూయా. అంటే క్షణితమైన సుఖాన్ని, క్షణితమైన ఆనందాన్ని చూసి శాశ్వతమైన దాన్ని పోగొట్టుకునే వాడిని దేవుడు ఏమంటున్నాడంటే వ్యభిచారి అంటున్నాడు. హల్లెలూయా. భ్రష్టుడు అంటున్నాడు. అంటే మన మరి ఒక క్షణం మాత్రమే మరి కలిగే ఆనందాన్ని మనం చూస్తే కనుక మనం ఎలాంటి వారము? భ్రష్టులం, మనం వ్యభిచారులం మనం. హల్లెలూయా. మనం ఏ ఆనందాన్ని చూడాలి? శాశ్వతమైన ఆనందాన్ని చూడాలి మనం. హల్లెలూయా. ఖాళీ ఒక క్షణం మాత్రమే ఉండిపోయే ఆనందాన్ని చూసి శాశ్వతమైన దాన్ని మనం పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. మరి ఏశావు మరి ఆ క్షణం మాత్రం ఉండే ఆనందాన్ని, ఆ క్షణం మాత్రం ఉండే సుఖాన్ని, ఒక్క పూట మాత్రం ఉండే మరి సుఖాన్ని చూసుకొని ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. హల్లెలూయా.
మరి తర్వాత మరి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ పొందుకున్నాడా? పొందుకోలే. అవునా? అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత మరి తండ్రికి మరి కానాను స్త్రీలు తండ్రికి ఇష్టం లేదని చెప్పి మరి మళ్ళా ఇష్మాయేలు మరి కుమార్తెలను చేసుకున్నాడు. ఇష్మాయేలు సంతానంలో పుట్టిన మరి స్త్రీలను చేసుకున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం వచ్చిందంటే రాలే. చూడండి ఇక్కడ ఆదికాండంలో మరి ఆదికాండము 26వ అధ్యాయము 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు. 28వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. యాకోబు తన తల్లిదండ్రుల మాట పద్దనరాములకు వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకు ఇష్టురాలు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలు వద్దకు తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సహోదరియునైన మహాలాతును కూడా పెళ్లి చేసుకున్నాడు. చాలు. హల్లెలూయా. మరి ఏశావు మరొక కూటి కోసం తన జ్యేష్ఠత్వం అమ్మేసుకున్న తర్వాత మరి యాకోబు మోసం చేసి ఆశీర్వాదాన్ని కొట్టేసుకున్న తర్వాత కొట్టేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఈ ఏశావు ఏం చేస్తున్నాడు? మరి యాకోబు వెళ్ళిపోయాడని తండ్రి మాట విని వెళ్ళిపోయాడని తెలుసుకున్నాడు. తర్వాత మరి కానాను దేశపు మరి కుమార్తెలు కానాను స్త్రీలు మరి తండ్రికి ఇష్టం లేదని తెలుసుకొని ఏం చేశాడు? ఇష్మాయేలు మరి దగ్గరికి వెళ్ళి ఇష్మాయేలుకున్న భార్యలు గాక అబ్రహాం కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలాతును కూడా పెళ్లి చేసుకునేను. హల్లెలూయా. ఇష్మాయేలు మరి సంతానంలో ఉన్న మరి ఇష్మాయేలు కుమార్తె అయిన మరి మహలాతును పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. ప్రైజ్. అంటే మరి చేసుకున్నా కానీ మరి ఆయనకు ఆశీర్వాదం వచ్చిందా అంటే ఆశీర్వాదం రాలే. హల్లెలూయా. ప్రైజ్. హల్లెలూయా. మరి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తర్వాత సంపాదించుకుందాం అని చూసిండు, కానీ మరి ఏమైపోయింది? ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అంటే పొందుకోలే. హల్లెలూయా. ప్రైజ్. మనం కూడా మరి క్షణితమైన ఆనందాన్ని క్షణితమైన సుఖాన్ని చూసుకున్నట్లయితే మరి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఎంత సంపాదించాలనుకున్నా కానీ మరి మనం ఆ ఆశీర్వాదాన్ని తిరిగి సంపాదించుకోలేము. కాబట్టి మన అక్షణమైన మరి ఆ క్షణం మాత్రమే ఉండే సంతోషాన్ని చూసి శాశ్వతమైన దాన్ని మనం పోగొట్టుకోవద్దు. పోగొట్టుకోకుండా ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు ఇవన్నీ కూడా మరి 3 విషయాల్లో కూడా తప్పిపోయేటట్టుగా సాతానుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడు ఎన్నో టెంప్టేషన్స్ తీసుకొచ్చి ఈ 3 విషయాల్లో తప్పిపోయేటట్టుగా వాడు ప్రయత్నాలు చేస్తాడు. హల్లెలూయా. మరి క్షణం మాత్రం ఉండే సుఖాన్ని చూపించి మరి మోసం చేస్తాడు మనల్ని. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము అవ్వలను మరి సాతానుడు ఏం చేశాడు? మోసం చేశాడు. ఖాళీ జస్ట్ మరి కొంచెం మరి ఆ క్షణం మాత్రమే ఉండే మరి ఆ సుఖాన్ని చూపించి. హల్లెలూయా. ఈ మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చే పండు తింటే మరి మీరు దేవతలు అవుతారు అనగానే, హల్లెలూయా, మరి దేవతలు అవుతామని చెప్పి వాళ్ళు ఏం చేశారు? మరి అవ్వమ్మ ఏం చేసింది? అవ్వమ్మ ఆ పండును చూడగానే తినడానికి మంచిగా రుచికరంగా అనిపించింది. హల్లెలూయా. ప్రైజ్. మరి ఆ పండును మరి తీసుకుంది, తిన్నది, తన భర్తకు తినిపించింది. తర్వాత ఏమైపోయింది? కళ్ళు తెరవబడి
శాపాన్ని కొని తెచ్చుకున్నారు. హల్లెలూయా. అంటే మరి క్షణం మాత్రమే ఉండే ఆనందాన్ని చూపిస్తే సాతాను చూపించి ఏం చేస్తాడు, శాశ్వతమైన దాన్ని మరి కోల్పోయేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. మరి ఆదమవులకు కూడా అదే జరిగింది. మరి ఆ మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చే ఆ పండు చెట్టు పక్కనే ఇంకొక చెట్టు ఉంది. అదేం చెట్టు? జీవవృక్ష ఫలం. హల్లెలూయా. ఆ జీవవృక్ష ఫలం తింటే వాళ్ళు ఏమయ్యేవారు? యుగ యుగాలు జీవించేవారు. వారికి మరణం ఉండేది కాదు. హల్లెలూయా. అయితే సాతానుడు అది తిననీయలేవారు. అది మరి దాన్ని చూడనీయలేదు సాతానుడు. పక్క పక్కకే ఉన్నాయి 2 చెట్లు. హల్లెలూయా. 2 చెట్లు కూడా ఎక్కడున్నాయి? పక్క పక్కనే ఉన్నాయి. తోట మధ్యలో ఉన్న 2 చెట్లు. హల్లెలూయా. ఈ జీవవృక్ష ఫలం పక్కనున్న చెట్టే మంచి చెట్టుల తెలివినిచ్చే చెట్టు, పండు మరి తెలివినిచ్చే పండు కలిగిన చెట్టు. హల్లెలూయా. మరి సాతానుడు ఆ జీవవృక్ష ఫలం చూపించలేదు, కానీ వాళ్ళు నశించిపోయేటట్టుగా మరి రమ్యమైనదిగా కనబడుతున్న మరి ఆ మంచి చెడుల జ్ఞానం ఇచ్చే పండును చూపించాడు. హల్లెలూయా. మరి అవమ్మ ఆ పండు మరి ఆ పండును చూసి మరి తినడానికి చాలా రుచికరంగా ఉందని చెప్పి చూసి అది తీసుకొని తెంపుకొని తిన్నది. హల్లెలూయా. ఏమైపోయింది? శాశ్వతమైన జీవాన్ని కోల్పోయింది, ఆశీర్వాదాన్ని కోల్పోయింది, సమాధానాన్ని కోల్పోయింది. హల్లెలూయా. అంటే క్షణం మాత్రమే ఉండే, 1 నిమిషం మాత్రమే ఉండే, కొద్దిసేపు మాత్రమే ఉండే ఆనందాన్ని మాత్రమే మనం చూసుకుంటే కనుక శాశ్వతమైన దాన్ని మనం ఏం చేస్తామో పోగొట్టుకుంటాం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఏది చూడాలి? మన ఫ్యూచర్ని చూడాలి. మనం ఎప్పుడు కూడా శాశ్వతమైన దాన్ని చూడాలి. మనం హల్లెలూయా. మనం శాశ్వతమైన దాన్ని చూసినప్పుడే, ఫ్యూచర్ని మనం చూసినప్పుడే మరి కొద్దిసేపు మాత్రం ఉండే ఆనందాన్ని మనం చూడం. హల్లెలూయా. కాబట్టి ఈ 3 విషయాల్లో కూడా మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని కృపను పొందకుండా పోతానేమో అని చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలి. చేదైన వేరు లాంటి మరి చెడు తలంపులు వచ్చి మరి అనేకులను చెడగొట్టే వానిగా మరి ఉంటానేమో అని చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మరి ఏశావులాగా మరి ఒక పూటి కోసము, లేకపోతే మరి కొద్దిసేపటి ఆనందం కొరకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటానేమో అని చెప్పి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఈ విధంగా జాగ్రత్తగా చూసుకుంటే కనుక మనం ఏది పోగొట్టుకోము. మనం దేవుని కృపను పోగొట్టుకోము. హల్లెలూయా. మరి చేదైన వేరు ఏది కూడా మరి మనలో మొలవదు. తర్వాత మరి భ్రష్టులంగా దేవుని దృష్టిలో మనం ఉండం. హల్లెలూయా. కాబట్టి మనం మరి ఇవి మరి వస్తాయేమో, ఇవి కలిగి ఉంటామని చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఉన్నప్పుడే ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో మనం జాగ్రత్తగా ఉన్నప్పుడే పరలోకంలో మరి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మరి గొప్ప బహుమానాలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. మరి సంఘానికి కూడా మరి తీర్పు ఉంటుంది. యేసు ప్రభు మరి మధ్యాకాశంలోకి వచ్చి బూర ఊదినప్పుడు మరి అప్పుడు ఏమైతే అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. హల్లెలూయా. అప్పుడు మరి సంఘానికి కూడా మధ్యాకాశంలో ఏముంటుందంటే తీర్పు ఉంటుంది. హల్లెలూయా. ఎవరెవరి విశ్వాసాన్ని బట్టి వారికి బహుమానాలు ఉంటాయి. హల్లెలూయా. నువ్వు ఖాళీ యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్ముకుంటే ఒక అడుగు పెడతావు అంటారు. హల్లెలూయా. మరి జీవ కిరీటం కానీ, మహిమ కిరీటం కానీ, నీతి కిరీటం కానీ, దేవుని సింహాసనం కానీ మరి ఇవి కావాలంటే కనుక మరి ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మరి ఇవి మరి దేవుని కృపను పొందకుండా పోతానేమో, లేకపోతే చేదైన వేరు లాంటి ఆలోచనలు ఏమన్నా, చెడు ఆలోచనలు ఏమన్నా వస్తాయేమో, మరి ఏశావులాగా మరి భ్రష్టుని అయిపోతానేమో అని మరి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం నిమిత్తము కృపా కనికరంగా మా ప్రభువా యేసయ్య, అదిగో తండ్రి దేవా, మరి
ఇదిగో ప్రభా తండ్రి దేవా, వాక్యంతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా మరి జాగ్రత్తగా చూచుకోనడి అని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి, మరి దేవుని కృపను మరి పొందకుండా పోదురేమో మరి ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. తను మరి చేదైన వేరు ఏదైనా మలిచి మరి కలవపరిచి మరి అనేకులను మరి అపవిత్రులుగా చేయనేమో అని చెప్పి జాగ్రత్తగా చూసుకోమని సెలవిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా మరి కూటి కొరకు మరి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏశావు లాంటి భ్రష్టుడు కానీ మరి వ్యభిచారి కానీ ఉండునేమో అని చెప్పి జాగ్రత్తగా చూసుకోమని సెలవిస్తున్నాం ప్రభా. యేసయ్య తను మరి మేము ఈ 3 విషయాలు తండ్రి మరి మాలో ఉన్నాయేమో, మరి మాకు వస్తాయేమో అని చెప్పి మేము జాగ్రత్తగా తండ్రి మరి మేము చూసుకొని లాగున సాయం చేయండి ప్రభా తండ్రి. మేము జాగ్రత్తగా ఉన్నప్పుడే ప్రభా తండ్రి నీ కృపను ఎల్లప్పుడూ మేము పొందుకుంటాము తండ్రి. యేసయ్య ప్రభా మరి చెడు ఆలోచన మాలో రాకుండా మేము చూసుకుంటాం ప్రభా తండ్రి. యేసయ్య ప్రభా తండ్రి దేవా, మరి అదేవిధంగా ప్రభా తండ్రి మరి కొద్దిసేపటి ఆనందం కొరకు మరి శాశ్వతమైన దాన్ని పోగొట్టుకొనకుండా ఉంటాం తండ్రి. కాబట్టి ప్రభా ఈ లోకంలో తండ్రి మరి అడుగడుగున్న ప్రభా మేము జాగ్రత్తగా ఉండలావున తండ్రి, జాగ్రత్తగా మమ్మల్ని మేము చూసుకునిలావున ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి పాట పాడుతుండగా దానికి సమర్పించుకుందాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్నాడెడు నిరంతరం మారని దేవా, నిన్నాడెడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నువ్వే దక్కినా, లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతనే నువ్వే దక్కినా, లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా. ఏ
నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేను నిరంతరం మారని దేవా నిన్న నేను నిరంతరం మారని దేవా ఈ లోకమంతా నేను వెతికినా లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను హల్లెలూయా. ఇది మన దేశం నిలబడినట్లయితే లాస్ట్ ప్రేర్ చేసుకొని ఒక ఆరాధన మనం ముగించుకుందాము. అందరు పరమేసుకున్నట్లయితే జీసస్ సరే ప్రేర్ చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రభా యేసు తండ్రి, ఇదిగో ప్రభా మరి నీ ప్రేమను బట్టి తండ్రి, నీ కనికరంను బట్టి ప్రభావిత తండ్రి, నీకు లెక్కలేని నీ స్తోత్రాలు ప్రభావిత తండ్రి. ఎస్ఐ ఇదిగో ప్రభా మరి ఇక్కడ మమ్మల్ని అందరినీ తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఏసదిగో తన మంచి ఆరోగ్యముతో నింపండి ప్రభావిత తండ్రి. ఏసదిగో ప్రభా మరి ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి, తనకు కావాల్సినవన్నీ కూడా మీరు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభావిత మరి ఆత్మీయంగా ప్రభా దినదినము తండ్రి అభివృద్ధి చెందులాగున ప్రభా మీరు సహాయం చేయడం ప్రభావిత తండ్రి. దినదినము తన మరి ఆత్మ ఫలాలు ఫలించడు వారంగా ఉండేలాగున సహాయం చేయండి ప్రభా. యేసయ్యా తండ్రి మరి మా అందరి చుట్టూ ప్రభావిత తండ్రి ఈ అగ్ని కంచెను మీరు వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావిత తండ్రి. మా పనులను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. యేసయ్యా తండ్రి మరి అత్యధికమైన సమృద్ధితో సమాధానంతో మీరు నింపండి ప్రభావిత తండ్రి. యేసయ్యా ప్రభా తండ్రి మరి ఈ యొక్క ఆరాధన అంతట్లో ప్రభా నువ్వు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభావితాన్ని మరి ఘనముగా జరిగించినందుకు వందనాలు ప్రభా. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అందును నెరవేర్చబడును గాక. మా నిత్య ఆహారము నేను మాకు దయచేయండి, మరణస్థిని క్షమించిన ప్రారంభం శోధన తెకాకుని తప్పించు, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్. Praise the Lord.